శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. జ్యోతిష్యారణ్యం ఛానల్ని వీక్షిస్తున్నటువంటి భక్త మహాశయులకు ప్రేక్షకులకు మా నమస్సుమాంజలు. ముఖ్యంగా చాలామందికి పిప్పిలాద మహర్షి అనే మహర్షి తెలిసే ఉంటాడు. ఆయన గురించి కొంచెం తెలుసుకుందాం. పిప్పిలాద మహర్షి దధీచి మహర్షి కొడుకు. ఆయన గారు దధీచి మహర్షి మహానుభావుడు. ఆయన వెన్నుముకతోనే ఇంద్రుడికి వజ్రాయుధం చేసి బహుకరించారు. ఆయన గారు కొంతకాలం అబ్బాయి పుట్టిన తర్వాత కొంతకాలానికి ఆయన గారు మరణించారు. దధీచి మహర్షి భర్త లేనప్పుడు నేను మాత్రం ఎందుకు అని చెప్పేసి వారి ధర్మపత్ని కూడా ఆత్మార్పణం చేసుకోవడానికి వెళుతూ ఒక రావి చెట్టు తొర్రలో చిన్న శిశువుని ఆ రావి చెట్టు తొర్రలో ఉంచింది. కొంతకాలం గడిచింది. ఈ చిన్నపిల్లగాడు ఏం తింటాడండి? ఏమి తిండు. ఆ రావి పళ్ళు, రావి ఆకులు ఏవో తింటూ కొంతకాలం గడిపాడు. ఒకనొక సమయంలో నారద మహాముని ఆ యొక్క దారి నుంచి పోతూ చిన్నపిల్లగాడి స్వరం వినపడుతుంది. ఎవరా అని చెప్పేసి ఆ చెట్టు త్వరలో చూశారు. చూడంగానే ఆ చెట్టు పేరు రావి చెట్టు. ఎవరయ్యా నువ్వు అని నారద మహాముని అడిగితే ఎవరో నాకు తెలియదు, మీరే చెప్పండి అన్నాడు. అప్పుడు నారద మహాముని తన జ్ఞాననేత్రంతో చూసి, నువ్వు దధీచి మహర్షి దంపతులు కుమారుడివి, వాళ్ళిద్దరు గతించారు. శనిగ్రహం ఏలినాడు శని పడటం వల్ల ఏదో ఇబ్బందికరమై వాళ్ళిద్దరు గతించారు కాబట్టి నేను ఇక్కడ వదిలేసి వెళ్ళారు అనగానే అప్పుడు కొంతకాలానికి ఆయన బయటకు వచ్చి పెద్దవాడవుతాడు. ఇప్పుడు నారద మహాముని చెప్తాడు, తపస్సు చేసుకొని నీ జీవితాన్ని చరితార్థం చేసుకొని ఆయన అని చెప్తాడు. అప్పుడు పిప్పిలాద మహర్షి ఘోరమైన తపస్సు చేస్తాడు బ్రహ్మదేవుడి గురించి. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఓ భక్త, నీ తపస్సుకు మెచ్చాను కాబట్టి నీకేం వరం కావాలో కోరుకోనగానే ఈయన కోరుకుంటారు, నేను కళ్ళు తెరిచి ఎక్కడైతే చూస్తానో అంతవరకు మాడి మసైపోవాలని చెప్పి కోరుకుంటాడు. వెంటనే ఆ బ్రహ్మదేవుడు తదాస్తు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ పిప్పిలాద మహర్షి కళ్ళు తెరవంగానే ఎక్కడ చూసినా కూడా అగ్ని మంటలు వస్తుంటాయి, మొత్తం కాలిపోతూ ఉంటాయి, మొత్తం కూడా చికాకు అవుతూ ఉంటుంది. అప్పుడు పరమేశ్వరుడు విష్ణుమూర్తి వెళ్ళి ఏంటి విపరీతం ఏంటి అని చెప్పేసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా మరి ఆయనకేమో వరం ఇచ్చావు, మరి ఇట్ట చేస్తున్నాడు, ఏం చేయాలి చెప్పు అని చెప్పనగానే అప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడు ఆ పిప్పిలాద మహర్షి ప్రత్యక్షమై, నాయనా నీ యొక్క మహత్యాన్ని అంటే నీ చూపుని, కంటి చూపుని కొంచెం ఉపసంహరించుకో అనగానే, లేదు అట్లా ఉపసంహరించుకోను, నాకు అన్యాయం జరిగింది కాబట్టే నేను ఇట్లా చేస్తున్నా అని చెప్తాడు. నీకేమన్యాయం జరిగింది అనగానే, నా తల్లిదండ్రులు బలికొన్నారు, నా తల్లిదండ్రులు నాకు తెలియదు, దధీచి మహర్షి కొడుకు అని చెప్తే నాకు తెలిసింది. నేను చెట్టు త్వరలో పెరిగా, రావి చెట్టు త్వరలో పెరిగా, రావి పళ్ళు రావాకులు తినాల్సిన కర్మ నాకేం పట్టింది, నీ మాత్రం ఉపసంహరించుకోవాలంటే అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా ఆయన్ని బతిలాడితే, సరే మీరందరూ ఇంతగా అడుగుతున్నారు కాబట్టి 2 వరాలు కోరుకుంటా, ఆ 2 వరాలు కనుక ఇస్తే నాకు నేను దీన్ని ఉపసంహరిస్తుంటా అన్నాడు. తదాస్తు అట్నే కానిమంటాడు. పుట్టిన దగ్గర నుంచి 5 ఏళ్ల దాకా ఎవరికి శనిదోషం ఉండకూడదు. ఎవరైనా ఏలినాడు శనితో అయినా, చతుర్థంలో శనితో అయినా, సప్తమంలో శనితో అయినా, అష్టమంలో శనితో అయినా, ద్వాదశంలో శనితో అయినా బాధపడుతుంటే వాళ్ళు శనివారం నాడు ఒక రాగి చెంబు నిండా నీళ్ళు తీసుకొని రావి చెట్టు మొదట్లో పోసినట్టుంటే ఆ దోషాన్ని ఉపసంహరించాలి. అంతేగాని ఈ 2 వరాలు ఇస్తేనే ఖచ్చితంగా నేను నా యొక్క కంటి నుంచి వచ్చే జ్వాలల్ని ఉపసంహరించుకుంటా అన్నాడు. అందువల్లే శని నల్లగా ఉంటాడు, కారణం అదే. ఈ మంటలకి బాగా మాడిపోయి ఆయన కాళ్ళు కూడా చచ్చిపడిపోతాయి. అందుకనే మందగమరుడు అంటారు ఆయన్ని.
నిదానంగా డెడ్ స్లో చిన్నగా 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 పోతూ ఉంటాడు. కానీ పిప్పిలాద మహర్షిగా శని వణికిపోయాడు. కాబట్టి ఆ శనిని ప్రసన్నం చేసుకోవాలంటే మొట్టమొదటిగా పిప్పిలాద మహర్షికి పూజ చేసుకోవాలి మనం. అంటే రావి చెట్టుకు పూజ చేస్తే చాలా విశేషంగా ఉంటుంది. అందువల్ల పుట్టిన దగ్గర నుంచి 5 ఏళ్ళ దాకా శని దోషం ఉండకూడదు. ఏళ్ళనాడు శని దోషమైనా ఏ దోషమైనా సరే రావి చెట్టు మొదట్లో గనక రాగి చెంబుతో నీళ్లు పోస్తే ఆ దోషం పోతుందని చెప్పేసి పిప్పిలాద మహర్షి చెప్పాడు. ఇది పిప్పిలాద మహర్షి జన్మ వృత్తాంతం.